హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో నేను ఒక రీల్ చూసాను. నాకు రీల్ చాలా బాగా నచ్చింది. సేమ్ ఆ టైప్లో నేను కూడా ఒకటి చేశాను. మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి వీడియో చూడండి అండ్ వీడియోలో ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒకసారి డెమో చూడండి. చూసారు కదా, మొత్తం వీడియో ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు సింపుల్గా మీరు కూడా ఎలా వేసుకోవాలో చెప్తాను. వీడియో లాస్ట్లో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోలో ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీ దగ్గర లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మీరు అకౌంట్ డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అకౌంట్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అకౌంట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి వెళ్తే ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చాను ఇమేజ్ జనరేట్ చేయడానికి, ఓకేనా. తర్వాత కిందికి వెళ్తే ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను అండ్ XML కూడా ఇచ్చాను. XML యూజ్ చేసే వాళ్ళ కోసం కూడా ఫోటోస్ ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ ఫోటోస్, ఓకేనా. తర్వాత ఫాంట్ కూడా ఇచ్చాను. మీరు ఫాంట్ డౌన్లోడ్ చేసుకుని అలర్ట్ మోషన్ యాడ్ చేసుకోండి. తర్వాత ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ మీరు ఫాంట్ డౌన్లోడ్ చేసుకుని అలర్ట్ మోషన్ యాడ్ చేసుకోండి. తర్వాత ప్రాజెక్ట్ అయినా సరే XML అయినా సరే ఇన్పుట్ చేసుకోండి, ఓకేనా. అండ్ XML యూజ్ చేసే వాళ్ళు సాంగ్ కూడా డౌన్లోడ్ చేసుకుని అలర్ట్ మోషన్లోకి యాడ్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ప్రాంప్ట్ మొత్తం కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ChatGPT ఓపెన్ చేసుకోండి. ChatGPT ఓపెన్ చేసిన తర్వాత మీ నార్మల్ ఫోటో ఒకటి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఈ ప్రాంప్ట్ పేస్ట్ చేస్తే సెండ్ చేస్తే మీకు ఇలాంటి ఇమేజ్ అయితే జనరేట్ చేసిస్తుంది. మీకు ఇలా కావాలా, ఇలా బిడ్డ ఫోటో కావాలా, మీరు ముందే చూసుకొని కొన్ని చేంజెస్ చేసుకుంటే ప్రాంప్ట్లో సెట్ అయిపోతుంది. మీకు ఇలాంటి ఇమేజ్ అయితే జనరేట్ చేసిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సిట్టింగ్, మెయిన్ సిట్టింగ్ అని ఉంది కదా, సిట్టింగ్ ఓన్లీ అని, ఇక్కడ సిట్టింగ్ ప్లేస్ లో మీరు స్టాండింగ్ అని పెట్టుకోండి. తర్వాత ఇక్కడ రైల్వే స్టేషన్ బెంచ్ అని ఉంది కదా, ఈ బెంచ్ రిమూవ్ చేసేయండి. తర్వాత సెండ్ చేస్తే మీకు ఇలాంటి ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసిస్తుంది, ఓకేనా. ఇలాంటి ఇమేజ్ జనరేట్ చేసిస్తుంది. తర్వాత మీకు ఇలా కావాలా, కూర్చున్న ఫోటో కావాలా, మీరు ముందే చూసుకొని జనరేట్ అయితే చేసుకోండి. మీకు ఇలా రాకపోతే ఒక 3-4 టైమ్స్ ట్రై చేయండి, బెటర్గా వచ్చేదాకా ట్రై చేయండి, ఓకేనా. వస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఇమేజ్ అయితే సేవ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఫోటో మ్యాప్ ఓపెన్ చేసుకోండి. ఫోటో మ్యాప్ మీ దగ్గర లేకపోతే ప్లే స్టోర్లో ఉంటుంది, లేదంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, మీరు అకౌంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఓపెన్ చేసుకోండి ఫోటో మ్యాప్. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. తర్వాత ఇక్కడ కింద స్టార్ట్ ఫ్రమ్ ఫోటో మీద క్లిక్ చేయండి. తర్వాత మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇలా రిమూవ్ కావద్దు, మొత్తం ప్లాట్ఫామ్ రావాలి అండ్ ఆ పౌల్స్ కూడా రావాలి. మనకు పైన కట్అవుట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి ఎరేజ్, ఇంకోటి రీస్టోర్. ఇక్కడ రీస్టోర్ మీద క్లిక్ చేసి మీ 2 ఫింగర్స్ తోటి ఇలా జూమ్ చేయండి, ఓకేనా. జూమ్ చేసిన తర్వాత మీ ఫింగర్ తోటి ఇక్కడ ప్లాట్ఫామ్ మీద, బెంచ్ బ్యాక్ సైడ్ ఇలా ప్లాట్ఫామ్ మీద మీ ఫింగర్ తోటి ఇలా డ్రాగ్ చేయండి, ఓకేనా, రబ్ చేయండి. సో మనకి అంతా కాదు, ఓన్లీ ఇటు పౌల్స్ అండ్ ఈ ప్లాట్ఫామ్ మనకు రెండే కావాలి. ఇలా మీరు కొంచెం చూసుకొని జూమ్ చేసుకొని మీ ఫింగర్ తోటి ఇలా ఎరేజ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు ప్లాట్ఫామ్ ఒకటే కావాలి, కొంచెం మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. అడ్జస్ట్ మేము ఇలా చూసుకొని కరెక్ట్ చేసుకోండి, ఓకేనా. ఇలా అయితే ఎరేజ్ చేసేసుకోండి. సో అంతే, ఓకేనా. ఇలా 2 ఫింగర్స్ తోటి జూమ్ చేసుకుంటా చూసుకోండి. ఇలా కొంచెం లేట్ అయినా పర్లేదు, మీరు కొంచెం చూసుకొని కరెక్ట్ చేసుకోండి. సో ఓకే, సెట్ అయిపోయింది. ఇప్పుడు చూసుకోండి ఇలా ఉంటుంది. మీరు ఇలా కరెక్ట్ చూసుకొని చేసుకోండి, ఓకే. పైన రైట్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ట్రాన్స్మిటర్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. డైరెక్ట్గా మీ గ్యాలరీలోకి ఇమేజ్ సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇచ్చిన ప్రాజెక్ట్ ఇదే. తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి, ఓకేనా. మీకు ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ నేను ఏం పెట్టానంటే అందరూ ఉన్నా నాతో ఎవరు లేరు అని పెట్టేసినాను. మీకు నచ్చకపోతే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ టెక్స్ట్ లేయర్ ఉంటుంది, ఇక్కడ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్, ఇక్కడ నుంచి అయితే మీరు చేంజ్ చేసుకోండి. మీకు నచ్చింది అయితే పెట్టుకోవచ్చు. నేను ఏదో అలా పెట్టాను, మీకు నచ్చకపోతే చేంజ్ చేసుకోండి, నచ్చితే కంటిన్యూ చేసుకోండి, ఓకేనా. ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ ఫోటో ఉంటుంది. ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని ఇక్కడ నుంచి ఇలా రీప్లేస్ అయితే చేసుకోండి, ఓకేనా. నేను వేరే ఫోటో పెట్టి రీప్లేస్ చేసి చూపిస్తాను, ఈ ఫోటో, ఓకేనా. ఇలా అయితే రీప్లేస్ చేసుకోండి. తర్వాత మీరు కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అయితే ఉంటుంది, చూసుకోండి. ఇలా ఉంటుంది. మీరు అడ్జస్ట్ చేసుకోకండి, కొంచెం చూసుకొని ఫోటో రీప్లేస్ చేసుకోండి, సరిపోతుంది. కరెక్ట్ సెట్ అయిపోతే కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. తర్వాత ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది. ఇక్కడ కూడా మీరు అలానే అదే ఫోటోని రీప్లేస్ చేసుకోండి. ఫస్ట్ ఏ ఫోటో అయితే రీప్లేస్ చేస్తారో ఇక్కడ కూడా ఫోటో లేయర్ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ అదే ఫోటోని రీప్లేస్ అయితే చేసుకోండి. తర్వాత కొంచెం మీరు 2 ఫింగర్స్ తోటి ఇలా కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కాదు, ఇలా అయితే పెట్టుకోండి, ఓకేనా. కొంచెం మనకు ఇక్కడ బ్లాక్ కనిపించద్దు, ట్రైన్ కింద కొంచెం కనిపిస్తే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ వద్దు, మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం కనిపించేటట్టు ఇలా చూసుకొని పెట్టుకోండి, ఓకేనా. ఇలా అయితే ఉంటుంది, చూసుకోండి. సెట్ అయిపోయింది. లాస్ట్ వరకు చూసుకోండి. అండ్ XML యూజ్ చేసే వాళ్ళ కోసం ఈ బోగి ఉంది కదా, ఈ బోగి ఫొటోస్ 2 ఫొటోస్ ఉన్నాయి, మొత్తం 3 ఫొటోస్ ఉంటాయి, ఓకేనా. స్టార్టింగ్ నుంచి చిన్న ఫోటో ఉంటుంది. తర్వాత
ఇక్కడ 2 ఫొటోస్ ఉంటాయి. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ XML యూజ్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి భోగి ఫోటో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని రీప్లేస్ అయితే చేసుకోండి. ఇక్కడ రీప్లేస్ చేసుకోండి అండ్ స్టార్టింగ్లో ఇక్కడ కూడా రీప్లేస్ చేసుకోండి చిన్న ఫోటో. తర్వాత ఇక్కడ కూడా అదే ఫోటోని రీప్లేస్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో పట్టాల ఫోటో ఉంటుంది ఒకటి, ఓకేనా, బ్యాక్గ్రౌండ్ ఫోటో. ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఇంకో ఫోటో ఇస్తాను, మీరు ఈ ఫోటోని అయితే రీప్లేస్ అయితే చేసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది. అండ్ సాంగ్ కూడా స్టార్టింగ్ వచ్చేసి కింద ప్లస్ సింబల్ ఆడియో మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి అయితే మీరు సాంగ్ యాడ్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. తర్వాత మీరు ఫొటోస్ ఇలానే చెప్పాను కదా స్టార్టింగ్లో, ఫొటోస్ అయితే ఇలా రీప్లేస్ అయితే చేసుకోండి. సో ఇంతే, కొంచెం చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మీరు ముందే ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి అలర్ట్ మోషన్లోకి, లేదంటే ఫాంట్ మిస్సింగ్ వస్తాయి కాబట్టి మళ్ళీ అవన్నీ చేంజ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో మీరు ముందే ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్లోకి యాడ్ చేసుకోండి. మీకు ఫాంట్ యాడ్ చేసుకుని తెలియకపోతే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, నా పాత వీడియో చూడండి. ఓకేనా, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే పాత వీడియో చూడండి. తర్వాత ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకొని పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి, మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.